ఈరోజు మన చందమామ కథల్లో సోమరిపోతు అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఇటు గడ్డిపోచి తీసి అటు వేసేవాడు కాదు. పోనీ తిండి తినడు అందామా, 3 మనుషులకు సరిపోయేది తేలిగ్గా ఈడ్చేస్తాడు. అది వాడి దగ్గరకు తీసుకువచ్చి అందించాలి. ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింబగలు చెమటోడ్చి పనిచేసిన కడుపు నిండకుండా ఉండేది. వాళ్ళు ఎన్నాళ్ళు వేగుతారు? ఈ సోమరిపోతును ఊళ్ళో నుండి తరిమారు. ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమపడేవాడు. అయినా వాడికి తిండికి అస్తాహస్తంగా చాలేది. ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళు అంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కారు. దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు? వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి. దానికోసం కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్ధకం వేసి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా, చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు. అతను దోవను వస్తూ వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతును చూసి దగ్గరికి వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరూ తమ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చలవరాతితో కట్టారు. దాని గోపురాలకు బంగారు పూత పూశారు. ఇద్దరూ అటువైపు చూశారు. అది ఒక దివ్యమైన భవనం. బాలసూర్యుని లేత కిరణాలు దానిమీద పడి బంగారంలాగా తలతలా మెరిసిపోతున్నది. అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడడానికి 1000 కళ్ళు చాలవు. ఆమె ఒంటి నిండా నగలు. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఈ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూసి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు ప్రొద్దుగూకే లోపల నా ఇంటికి వచ్చినట్లయితే మీరు బ్రతికి ఉన్నంత కాలము నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలతో తులతూగవచ్చు అని చెప్పి అంతర్ధానం అయ్యింది. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది. ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకున్నాడు. అనుకుని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగన్నా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే. పద, త్వరగా పోదాం అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బో, అట్లా కనబడుతున్నది గాని అది దగ్గర ఉన్నదనుకున్నావా? ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం. ఎందుకు అన్నయ్య వృధా ఆయాసం? పరిగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో వంతు పెట్టుకు కూర్చుంటే లాభం లేదనుకుని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు. సోమరిపోతుకు కష్టజీవిని చూస్తే జాలి వేసింది. ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు. ఇలాంటి సమయాలలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండును. రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యమేమిటో తేల్చుకోవచ్చు కదా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతూ అక్కడి నుండి కదలలేదు. 10 గంటలయింది. ఇంతలో వాడికొక బక్క చిక్కిన గాడిద కనిపించింది. దాన్నెక్కిపోతే బాగుండదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చేటట్లు పరిగెత్తింది. మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ఎలానూ చచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తల క్రింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికొక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవడం ఎందుకు,
దాన్ని ఎక్కిపోదామని బయలుదేరాడు. పొద్దుగూకపోతూ ఉండగా కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుగూక వచ్చింది. ఇక నన్న తాబేలు వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేము అన్నాడు కష్టజీవి. అదిగో ఆ కనబడేదే గదా ఇల్లు. ఇక్కడి నుండి పడుకుని దొర్లి వెళ్ళినా వేళకు చేరుతాము. నువ్వు ముందు పోయి మాత్రం ఏమి చేస్తావు అన్నాడు సోమరిపోతు. కష్టజీవి విడితో లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతూ తాబేలు ఎక్కి మెల్లగా వాకిట దగ్గరకు చేరుకునే వరకు తలుపులు మూసుకున్నాయి. తలుపులు తెరవమని దబదబా బాదాడు సోమరిపోతూ. మళ్ళా తలుపులు తెరుచుకోనే లేదు. అనవసరంగా ఎంత శ్రమపడ్డాను. సరే, అయిందేదో అయింది. ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం అని వాకిలి మెట్టు మీద తలపెట్టి పడుకున్నాడు సోమరిపోతు. తెల్లవారాక చూస్తే సోమరి పడుకున్న చోట ఒక నత్త ఉన్నది. అదే మన సోమరిపోతు బాటసారి. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.